ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు, మెలికలు తిరిగే నది నడకలకు, మరి మరి ఉడికే పది తలుపులకు. అనిత మా అన్నయ్య తప్ప నాకు ప్రపంచంలో ఎవరితోనూ పని లేదనుకునేవాడిని. మా అన్నయ్య హత్య నన్ను హింస రాజకీయాల్లోకి లాగింది. డాడీ గారు, చంపింది సర్కార్, కానీ చంపించినారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక మాట్లాడనవసరం. వెళ్ళి దొరికినట్టు నరికేద్దాం. పదండి. ఆగండి, ఇది టైం కాదు. దీనికి ఏమన్నా ముహూర్తం చూడాలా? నోర్మి, చచ్చిపోయింది మా అన్నయ్య. మనందరం ఆవేశంతో ఆలోచిస్తాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చంపడం గురించి కాదు. ఆ మనుషులు ఎవరో మనకు తెలుసు. ఏంటి? మా అన్నయ్యని చంపిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా. హలో, వాసుని, నర్సయ్యని, కలిదిండి ప్రసాద్ని చంపేశారు సార్. ఏది ఏమైనా సరే, ఎంతమందిని చంపైనా సరే, మా అన్నయ్య చేసింది నిలబడతాను. సమాజాన్ని బాధ్యతగా ప్రేమించే అనిత నేను వెళ్తున్న దారి తప్పని భావించింది. నా జీవితం నుంచి వెళ్ళిపోయి ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. నాకు గురునారాయణకి మధ్య ఆధిపత్య పోరులో అమాయకులు బలైనప్పుడు బాధ్యత గల జర్నలిస్ట్గా అనితకు, ఆమె భర్త భరద్వాజకు గురునారాయణతో పాటు నేను శత్రువుగా కనపడ్డాను. కానీ ఒక్కడు మిగిలిపోయింది భయ. గాడే గా సీఎం గాడొక్కడు. పదవి కోసం ఎంత దారుణానికైనా ఒడిగట్టే గురునారాయణకు నాతో పాటు అనిత భరద్వాజులు కూడా శత్రువులయ్యారు. నన్ను కొట్టినోని బతికి బట్టగట్టనిస్తాను. తను భర్తని గురునారాయణ చంపబోతున్నాడని తెలుసుకున్న అనిత నా సహాయం కోరింది. వేల మంది అమాయకులు ప్రాణాలను బలిపెట్టి సీఎం అవ్వాలనుకున్న గురునారాయణ ప్లాన్ని నేను అడ్డుకున్నాను. గురునారాయణ తీవ్రంగా గాయపడటానికి, మత కలహాల కుట్ర కేసులో జైలుకి వెళ్ళటానికి నేను కారణమయ్యాను. దుర్గా, ఫంక్షన్స్ అవి నీకు ఇష్టం ఉండవని తెలుసు, కానీ నువ్వు వస్తాను. రియలీ? ఓకే. దుర్గా, నువ్వు మారవా? నువ్వు మానవా? గురునారాయణ మీద కేసు కొట్టేసిండ్రు, జైలు నుంచి రిలీజ్ అయ్యిండు. ఏం చేస్తాడో చూద్దాం. రేపు ఎస్ఐ భరద్వాజ్ ఇంట్లో ఫంక్షన్. దుర్గగాడు ఫ్యామిలీతో సహా పెడుతున్నాడు. లాయర్ సాబు, దూపుతోని పానం పోయేటోడి నోట్ల చల్లటి బీరు పోసినవా? బస్ నువ్వు శుభవార్త చెప్పినవు, నేను సావు కబురు చెప్తా. రేయ్, అక్క తరగండి ఒక రండి. Please subscribe to iDream. Please subscribe for more videos.